రెగ్యులర్ ఫ్రాక్స్లో కూడా చాలా డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయన్నమాట. ఫ్యాబ్రిక్స్ అయితే చాలా యూనిక్గా వాడారు వీళ్ళు. అసలు ఎంత బాగున్నాయో చూడండి. ఒక జార్జెట్ ఏంటి, చిఫాన్ ఏంటి, ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ ఏంటి, అట్లా ఒకటి కాదండి, చాలా చాలా ఉన్నాయన్నమాట. కలర్స్ కూడా చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి. ఇవి చూడండి, బార్బీ ఫ్రాక్ ఎంత బాగుందో. ఇంకా అబ్బాయిల దగ్గరకు వచ్చేస్తే అసలు అన్నీ ఎంత బ్యూటిఫుల్ మెటీరియల్స్ ఉన్నాయంటే, పాప్కార్న్ ఫ్యాబ్రిక్ కానీ, మన రెగ్యులర్ వేర్ షర్ట్స్, మన ప్రభాస్ గారు వేసుకునే షర్ట్స్ కూడా ఉన్నాయండి పిల్లలకి వీళ్ళ దగ్గర. ఇంకా కోట్ స్టైల్లో అయితే చాలా చాలా ప్యాటర్న్స్ ఉన్నాయన్నమాట. కోట్ విత్ మనకి బ్లేజర్స్ కానీ, ఇంకా కోట్ విత్ ఫార్మల్ ప్యాంట్స్ కానీ, ఇంకా అట్లా చాలా ఉన్నాయి. ఇంకా రెగ్యులర్గా డైలీ క్యాజువల్స్ కూడా వీళ్ళ దగ్గర చాలా ప్రింట్స్ ఉన్నాయండో. ఇంకా అమ్మాయిల దగ్గరకు వచ్చేస్తే పార్టీ వేర్లో లంగాల దగ్గర నుంచి వీళ్ళకి ఇంకా బ్యూటిఫుల్ వెస్ట్రన్ డ్రెస్సెస్ దాకా చాలా ఉన్నాయి. అన్ని క్యాటలాగ్ పీసెస్ కూడా ఉన్నాయండి. కొంతమంది ఏం చేస్తారంటే ఫొటోస్లో చూపిస్తారు, వెళ్తే అవైలబుల్ లేదంటారు. వీళ్ళు చూపించిన ప్రతి ఒక్క క్యాటలాగ్ డ్రెస్సెస్ వీళ్ళ దగ్గర ఉంటాయండి. అంత బ్యూటిఫుల్ ఉన్నాయి ఇవన్నీ. అసలే చూడండి, పెద్దవాళ్ళ సెలబ్రిటీ ప్యాటర్న్స్లో ఏవైతే ఉంటాయో పిల్లల దాంట్లో కూడా అవన్నీ ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఇంకా టీ షర్ట్స్ అయితే చాలా చాలా ఇంపోర్టెడ్ టీ షర్ట్స్ ఉన్నాయన్నమాట వీళ్ళ దగ్గర. అసలు ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ ఉన్నాయండి. ప్రైజెస్ చెప్పండి అంటారా? ప్రైజెస్ అయితే చెప్పనండి, ఎందుకు అంటే మీరు వెళ్తే అర్థమవుతుంది. చాలా రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయి. ఇంకా షార్ట్స్, క్యాప్రీస్, ఇక పిల్లలకి అమ్మాయిలని లేదు, అబ్బాయిలని లేదు, చాలా డిఫరెంట్ ప్యాంట్స్, ట్రాక్ ప్యాంట్స్ కూడా ఉన్నాయన్నమాట. అవన్నీ ఎంత ఎక్స్పాండ్ అవుతున్నాయి అంటే పిల్లలు, ఎదిగే పిల్లలకి పెద్ద సైజ్ కావాలంటారు కదా, సో వాళ్ళందరికీ ఇవి మంచిగా సెట్ అయిపోతాయి అండి. ఇంకా వీళ్ళ దగ్గర స్టాక్ వచ్చేసేసి రెగ్యులర్ స్టాక్ అస్సలే ఉండదండి. చెకా చెకా విజిట్ చేయండి.